అల్లుడు సీనుతో ఎంట్రీ ఇచ్చి జయ జానకి నాయకతో ఊచ కోత చూపించి అల్లుడు అదుర్స్ అంటూ హడావిడి చేసిన టాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ మధ్యలో బాలీవుడ్ ఛత్రపతి అవుదామని వెళ్లి చాలా గ్యాప్ తీసుకుని కొత్త సినిమాతో టాలీవుడ్ తెరపైన మెరిసేందుకు సిద్ధమయ్యారు. ఇంతలోనే బెల్లంకొండ పైన పోలీసులు కేసు పెట్టారు. హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ పోలీసులు బెల్లంకొండపై కేసు నమోదు చేశారు. ఇటీవల ఆయన రాంగ్ రూట్ లో కారు నడుపుతూ వచ్చి ట్రాఫిక్ కానిస్టేబుల్ తో దురుసుగా ప్రవర్తించిన ఘటనపైన పోలీసులు ఈ మేరకు చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఈ నెల 13న బెల్లంకొండ శ్రీనివాస్ రోడ్ నెంబర్ 45 మీదుగా జూబ్లీ హిల్స్ లోని జర్నలిస్ట్ కాలనీలో ఉన్న తన ఇంటికి కారులో వెళ్తున్నారు. జర్నలిస్ట్ కాలనీ చౌరస్తా వద్ద ఆయన తన ఇంటికి వెళ్లేందుకు రాంగ్ రూట్ లో ప్రయత్నించారు. ఆ సమయంలో అక్కడ విధులు నిర్వహిస్తున్న నరేష్ అనే ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆయన కారును అడ్డుకున్నారు. రాంగ్ రూట్ లో వెళ్లొద్దని సూచించారు. అయితే కానిస్టేబుల్ సూచనలను పట్టించుకోకుండా బెల్లంకొండ శ్రీనివాస్ రాంగ్ రూట్ లోనే ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో ట్రాఫిక్ కానిస్టేబుల్ నరేష్ బెల్లంకొండ శ్రీనివాస్ మధ్య కొంత వాగ్వాదం చోటు చేసుకుంది. ట్రాఫిక్ కానిస్టేబుల్ కారును రాంగ్ రూట్ లో ముందుకు వెళ్లనీయకుండా ప్రయత్నించగా ఈ తతంగం అంతా ఎదురుగా ఉన్న మరో కారు డాష్ క్యామ్ లో రికార్డ్ అయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. సినిమా హీరోలు ట్రాఫిక్ నిబంధనలు పాటించరా అంటూ బెల్లంకొండ పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో జూబ్లీ హిల్స్ పోలీసులు ఈ ఘటన పైన స్పందించి బెల్లంకొండ శ్రీనివాస్ పైన కేసు నమోదు చేశారు. ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ తో కలిసి భైరవం అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కేకే రాధామోహన్ నిర్మిస్తున్నారు. కనకమేడల విజయ్ దర్శకత్వం వహిస్తున్నారు. భైరవం సినిమా మే 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ పోలీస్ కేసు నమోదవడంతో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మరి ఈ ఘటన భైరవం సినిమాకు ప్రమోషన్ గా పనికొస్తుందా లేదా బెల్లంకొండకు పనిష్మెంట్ గా మారుతుందా? వేచి చూడాలి.